హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? ఈరోజు మన ఛానల్లో చిట్టమ్మ వంటల్లో రెసిపీ వచ్చేసి వంకాయ ఆలు టమాటా కర్రీ. ఇది రాదని కాదు, అందరికీ తెలుసు, కానీ సింపుల్ టిప్స్తో ఎలా చేయాలో నేను చెప్తాను, చూడండి. ఇంకెందుకు ఆలస్యం, రండి. నేను అనుపమ, మీరు చూస్తున్నారు చిట్టమ్మ ఛానల్లో వంకాయ ఆలు కర్రీ. సింపుల్ టిప్స్తో ఈజీగా డెలిషియస్గా వంకాయ ఆలు ఎలా చేసుకోవాలో చూడండి. వంకాయ ఆలుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్: వంకాయలు మనం నీట్గా కడిగేసుకున్నాం కదా, 2-3 టైమ్స్ కడిగేసుకొని మళ్ళీ మంచి వాటర్లో వేసి పెట్టుకున్నాము. వాటి వంకాయ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, ఆలు, కరివేపాకు, కొత్తిమీర, టమాటా. ఈ వంకాయ కూరకి కొంచెం పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది, కారం తక్కువ వేసుకుంటే బాగుంటుంది. కంపల్సరీ కరివేపాకు ఉంటే టేస్ట్ మంచిగా ఉంటుంది. ఆలు మీకు ఇష్టం, 2 అన్న వేసుకోండి, 3 అన్న వేసుకోండి, బాగానే ఉంటుంది. తినేవాళ్ళు బట్టి, మాకు ఇంట్లో ఇద్దరమే కాబట్టి మాకు సరిపోతుంది క్వాంటిటీ. ఇప్పుడు కర్రీ ఎలా చేద్దామో చూద్దాం. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకుందాం. ఇప్పుడు గిన్నె పెట్టుకున్నాం కదా, ఇది హీట్ అయింది. ఆయిల్ పోసుకుందాం, కొంచెం తక్కువ పోసుకుందాం. వంకాయ కూరకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే కనపడినట్టు ఉంటుంది. ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, కొంచెం తిప్పుకున్నాం కదా, ఇప్పుడు ఆలు వేసేస్తున్నాం. ఇప్పుడు ఆలు వేసుకున్నాం కదా, ఆలు కర్రీతో పాటు కొంచెం కరివేపాకు, కొత్తిమీర, ఈ ఆనియన్స్, ఉల్లిపాయలు, ఆలు వేసుకున్న తర్వాత కరివేపాకు, కొత్తిమీర వేసుకోవాలి. ఇవన్నీ కలిపి కొంచెం ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఇట్లా ఫ్రై అయిపోయిన తర్వాత మనం వంకాయలు వేసుకుందాం. ఇప్పుడు ఫ్రై అయిపోయింది చక్కగా. ఇది దీంట్లో చాలు కొంచెం ఇట్లా ఫ్రై అయితే, ఇప్పుడు బాలు అంటారా, వంకాయలతో పాటు చక్కగా మగ్గిపోతుంది. ఇప్పుడు వంకాయలు వేసుకుందాం. వంకాయలన్నీ వేసేసుకున్న తర్వాత, వంకాయలు వేసుకున్నాం కదా, ఇప్పుడు వంకాయలతో పాటు కొంచెం పసుపు వేసుకున్నాం. అలాగే సాల్ట్ ఒక స్పూన్ వేసుకున్నాం. స్పూన్ అంటే కొంచెం పడుతుంది, అంటే టేస్ట్కి తగ్గట్టు. ఇప్పుడు వేసుకున్న తర్వాత వీటిని మంచిగా కలుపుకుందాం. ఇట్లా కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు మూత పెట్టేసుకోండి. మూత పెట్టేసుకొని ఒక 5-10 మినిట్స్ వంకాయలో వాటర్ వస్తుంది కదా, అదంతా వచ్చేసేదాకా వెయిట్ చేద్దాం. ఇప్పుడు చూద్దాము. మొత్తం వాటర్ తింగిపోయింది, వంకాయ మగ్గింది. వంకాయ కూరకు మీరు మరీ గుర్తుపెట్టుకోవాల్సింది ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, వంకాయ కూర ఉండేటప్పుడు ఇష్టం వచ్చినట్టు మనం తిప్పకూడదు. వంకాయ అంతా పేస్ట్ అయిపోతుంది. నేను ఇందాక కూర పొంగి చేసి ఇప్పటి వరకు తిప్పలేదు. చూడండి, వంకాయలాగే ఉంది. ఇప్పుడు టమాటా వేద్దాం. టమాటా వేసేసాం కదా, సన్నగా కట్ చేసుకొని టమాటాల మీద కొద్దిగా సాల్ట్ వేద్దాం.
అలాగే కొద్దిగా కారం. వంకాయ కూర కదా కొంచెం కారం తక్కువ పడుతుంది. ఇప్పుడు ఇట్లా వేసి ఒక 2-3 మినిట్స్ వంకాయ మెత్తపడేదాకా, టమాటాలు మెత్తగా అయ్యేదాకా మూత పెడదాం. ఇప్పుడు చూద్దాము. వంకాయ కూడా చక్కగా మగ్గింది కదా. ఇప్పుడు అలాగా కూరని తిప్పుకోండి. ఇప్పుడు చూద్దాము. అయిపోయింది. కొంచెం కొత్తిమీర చల్లుకొని ఒక 2 మినిట్స్ ఉంచేసి గ్యాస్ ఆఫ్ చేసేద్దాం. ఇప్పుడు చూద్దాం. కొత్తిమీర వేసుకున్నాం కదా. ఓకే, మంచిగా అయిపోయింది. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేద్దాం. గ్యాస్ ఆఫ్ చేసేసాం కదా. వేడి వేడి వంకాయ ఆలు కూర రెడీ అయిపోయింది. ఇటు అన్నం కూడా రెడీ అయిపోతుంది. అసలు ఇప్పుడు వేడి వేడి అన్నంలో వంకాయ ఆలు వేసుకొని అంత నెయ్యి వేసుకొని ఇట్లా కలుపుకొని తింటే ఉంటుంది. ఇది అంటారు చూడండి, దాని స్వర్గానికి అట్లా ఉంటుంది. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. వంకాయ అన్నని ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. వేడి వేడి వంకాయ ఆలు కూర రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అసలు ఇంకో కాంబినేషన్ దీనికైతే రోటి టమాటా పచ్చడి వంకాయ ఆలు అన్నంలో వేసుకొని కలుపుకొని నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది. సూపర్. మా పాపకైతే పిచ్చిగా ఇష్టం ఈ కర్రీ కానీ ఆ కాంబినేషన్ కానీ. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు చిట్టమ్మ వంటలు. వంకాయ కర్రీ టేస్టింగ్ టైం. సూప్ చాలా బాగుంది.